అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 36. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆకాష్ టెర్రస్ మీదకి వెళ్ళేసరికి భూమి సాంగ్ పాడుతూ దానికి తగ్గట్టు డాన్స్ వేస్తూ అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా తన ప్రపంచంలో మునిగిపోయింది. భూమి అలా డాన్స్ చేస్తుంటే ఆకాష్ డోర్ దగ్గర చేతులు ఫోల్డ్ చేసుకుని నిలబడి నవ్వుతూ భార్య చేసే డాన్స్ చూస్తుంటాడు. మెల్లిగా చినుకులు స్టార్ట్ అయ్యి భూమి మీద పడుతున్నా అదేం పట్టించుకోకుండా డాన్స్ చేస్తుంటే ఆకాష్ కళ్ళకి భూమి వర్షంలో డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నంత అందంగా కనిపించింది. చిన్న చిన్న చినుకులు భూమి మేనుపై ముత్యాల మెరిసిపోతుంటే ఆకాష్ ఒక్కో అడుగు వేస్తూ భూమి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హక్ చేసుకుంటాడు. అప్పుడు భూమి ఈ లోకంలోకి వస్తుంది. వెనుక నుండి హత్తుకున్న ఆకాష్ ఎద మీద తలపెట్టి మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది. మా శ్రీమతి సాంగ్ పాడుతూ నెమలిలా నాట్యం చేస్తున్నప్పుడు వచ్చాను. బాగా చేశానా మరి అని అడుగుతుంది. చాలా, యూర్ లుకింగ్ హాట్ భూమి అని హస్కీ వాయిస్తో అంటాడు. ఆకాష్ అలా అనగానే భూమి సిగ్గుతో ముడుచుకుపోతుంది. చిన్న చిన్న చినుకులు కాస్త పెద్ద వర్షంగా మారి ఇద్దరిని తడిపేసింది. భూమి, రూమ్కి వెళ్దామా అంటుంది. ఆకాష్ భూమిని ఎత్తుకొని రూమ్కి వెళ్తాడు. వర్షం వల్ల ఇద్దరు తడిసి ముద్దయ్యారు. తడి బట్టలతో భూమిని చూస్తుంటే ఆకాష్ మనసు ఉరకలు వేస్తుంది. ఆకాష్ గారు, డ్రెస్ చేంజ్ చేసుకొని రానా అంటుంది. అని భూమిని దగ్గరికి లాక్కొని భూమి పెదాలతో జత కలుపుతాడు. ఆకాష్ ఇస్తున్న ముద్దుకి భూమి కూడా తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటుంది. ఓవైపు ముద్దు పెడుతూ మరోవైపు భూమి నడుముతో ఆటలాడుతూ భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అలాగే భూమిని తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆకాష్ షర్ట్ బటన్స్ తీస్తుంటే భూమికి అలజడి మొదలవుతుంది. డోర్ లాక్ చేసి భూమిపై వాలిపోతాడు. భూమి కళ్ళ మీద ముద్దు పెడుతూ భూమి వలువలు దూరం చేస్తాడు. సిగ్గుతో భూమి కళ్ళు మూసుకుంటే భూమి మెడ వంపుల్లో తడి ముద్దలు పెడుతూ ఇంకా కిందికి వెళ్తుంటే భూమి గుండె రైలులా పరిగెడుతుంది. పక్కనున్న లైట్ ఆఫ్ చేసి భూమిని తనలో కలిపేసుకుంటాడు. భూమిని అస్సలు వదలకుండా ఎప్పటికో ఉదయం భూమి ఎదపై వాలిపోతాడు. అప్పటికే భూమి కళ్ళు అలసిపోయి మూతలు పడుతుండటం చూసి భూమిని తన ఎదపై పడుకోబెట్టుకొని నుదుటన ముద్దు పెట్టి ఆకాష్ కూడా పడుకుంటాడు. తెల్లారి సాయంత్రం ఫోన్ సౌండ్ విని అప్పుడు మెలకువ వచ్చి ఫోన్ కట్ చేసి టైం చూసి చిన్నగా నవ్వుకొని భూమిని చూస్తాడు. ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. పాపం మొహం అంతా పీక్కుపోయింది. సారీనే, నిన్న నైట్ బాగానే ఇబ్బంది పెట్టేశాను నిన్ను అని భూమి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చిన భూమి ఇంకా లేవకపోవడంతో కిందికి వెళ్ళి ఇద్దరి కోసం ఫుడ్ రెడీ చేసి టైం చూసి వామ్మో, ఈ రాక్షసి ఇంకా లేవలేదు, లేపకపోతే ఇంకా అలానే పడుకుంటుంది అనుకొని భూమిని లేపటానికి పైకి వెళ్తాడు. భూమి లే, టైం చూసావా, ఇంతసేపు తినకుండానే పడుకున్నావు, లేచి ఫ్రెష్ అవ్వు అంటాడు. నాకు నిద్ర వస్తుంది ఆకాష్ గారు అని దుప్పటి కప్పుకుంటుంది. నీకు ఇలా కాదు అని భూమి దుప్పటిలో దూరిపోయి నువ్విప్పుడు లేవకపోతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇంకా నీ ఇష్టం అని భూమి చెవిలో చిన్నగా చెప్పగానే దెబ్బకి లేచి కూర్చుంటుంది. దుప్పటి చెదిరిపోయి భూమి అందాన్ని చూస్తూ గుటకలు మింగుతాడు ఆకాష్. ఆకాష్ అలా చూస్తుండటం చూసి తనను తాను చూసుకుని దుప్పటి చుట్టేసుకుని ఏం చూస్తున్నారు, అలా చూడొచ్చా అంటుంది భూమి. నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు, అయినా నేను చూడండి ఇంకే ఉంది అని భూమి దుప్పటి లాగుతుంటే చంపుతా దగ్గరికి వస్తే. నిన్నంతా చేసింది సరిపోలేదా, హవ్వా, నిన్న ఈవినింగ్ రూమ్కి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అవుతుంది అని ఆకాష్ని కొడుతుంటే భూమి కోపాన్ని చూసి నవ్వుతాడు ఆకాష్. భూమిని బాత్రూంలో దించి ఫ్రెష్ అవ్వు, తిన్న తర్వాత నాతో దెబ్బలాడచ్చు అని భూమికి డ్రెస్ తీసి కిందికి వెళ్తాడు. ఆకాష్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి కిందికి వెళ్తుంది. భూమి వెళ్ళేసరికి వర్షతో మాట్లాడుతుంటాడు ఆకాష్. భూమి ఫోన్ లాక్కొని కూతురుతో మాట్లాడుతుంది. మమ్మా, మేము మూవీకి వెళ్ళాం అని భూమికి ఆకాష్కి ముద్దుగా అన్నీ చెప్తుంది వర్ష. ఇక కూతురు మాటలు వింటూ ఆకాష్ తినిపిస్తుంటే భూమి కడుపు నిండా తినేసింది. భూమికి తినిపించి
తను కూడా తినేస్తాడు. వర్షతో మాట్లాడి అక్కడందరితో చాలాసేపు మాట్లాడతారు. కాల్ కట్ చేసి భూమి వైపు చిలిపిగా చూస్తుంటే, ఏంటి మళ్ళీ నా వైపు అలా చూస్తున్నారు అంటుంది భూమి. నేనెలా చూస్తున్నా భూమి, మామూలుగానే చూశాను అన్నాడు. మీరెలా చూసారో నాకు తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ పిచ్చి పనులు చేస్తే ఊరుకోను. ఇప్పటికే నా ఒళ్ళు హూనమైంది అని కోపంగా చూస్తుంది. ఒక్కరోజుకే అలా అంటే ఎలానే, మరీ ఇంత సుకుమారంగా ఉంటే కష్టమబ్బా అంటాడు ఆకాష్. నేను సుకుమారం కాదు, మీరు స్ట్రాంగ్ బాబు, ఊపిరి కూడా ఆడకుండా చేశారు అని ముద్దుగా అలుగుతుంది. హో, తమరు అలిగారా, మరీ మంచిది, ఈ ఐస్ క్రీమ్ మొత్తం నేనే తినేయచ్చు అని ఒక స్పూన్ తింటూ అంటాడు. ఆకాష్ చేతుల్లో బాక్స్ అందుకొని, ఇది నాది, నేనే తింటాను అని చిన్నపిల్లలాగా చప్పరిస్తూ తింటుంది. దీనికి కూతురు పుట్టాక కూడా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. దీనికంటే వర్ష నయం అనుకుని భూమి తింటుంటే ఆకాష్ చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే రిషి ఏడుస్తుంటే, అమ్మా ప్రియా, వాడికి పాలు పట్టమ్మా, ఆకలేస్తున్నట్టుంది. అలాగే పెద్దమ్మా అని రిషిని ఎత్తుకొని, ఓ నాన్న, ఆకలిస్తుందా అని రూమ్కి వెళ్ళి వాడికి పాలిస్తుంది. వర్క్ చేస్తున్న చెర్రీ ప్రియా ఒళ్ళో ఓవైపు పడుకొని వాడి కాళ్ళతో ఆడుతుంటే పాలు తాగుతున్నవాడు కాస్త తల తిప్పి కిందికి చూస్తాడు. ఎవరు నా కాళ్ళు పట్టుకుంది అని. కాళ్ళు పట్టుకుంది వాళ్ళ నాన్న అని చూసి మళ్ళీ పాలు తాగుతుంటాడు. వాడి కాళ్ళకి గిలిగింతలు పెడుతుంటే వాడి చిన్ని కాళ్ళతో చెర్రీ తలని తంతుంటాడు. చెర్రీ, వాడు పాలు తాగుతుంటే ఏంటి నువ్వు వాడిని సతాయిస్తున్నావు? చూడు, వాడు తాగకుండా నిన్ను చూస్తూ కాళ్ళు కొడుతూ ఆడుతున్నాడు. కొద్దిసేపు ఆగు, పాలు తాగిన తర్వాత ఏమైనా ఆడుకోండి అని రిషికి పాలు పాడుతుంది. పాలు తాగిన తర్వాత వాడికి కొంచెం ఫ్రెష్ చేయించి చెర్రీ పక్కన వేసి, ఇప్పుడు ఆడుకోండి అని వాళ్ళ పక్కన ప్రియ కూడా కూర్చొని తండ్రి కొడుకుల ఆటలు చూస్తుంది. వర్ష కూడా వచ్చి రిషి పక్కన కూర్చొని బొమ్మలతో ఆడిస్తుంటే వర్షాన్ని చూసి కేకలు పెడుతూ కేరింతలు కొడుతూ వాడి భాషలో వర్షకి ముచ్చట చెప్తుంటే చెర్రీ ప్రియ నవ్వుతూ వాళ్ళ ఆటలు చూస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే భవ్య విజయ్ ఇద్దరు కలిసి బైక్ మీద షికారుకు పోతుంటారు. ఏంటి బేబీ సైలెంట్ అయ్యావు? కొందరు నా వాగుడు భరించలేక నాకు కుట్లు వేయమని చెప్పారులే, అందుకే ఎందుకొచ్చిన గొడవ అని నేను నా నోటికి తాళం వేశాను అంటుంది భవ్య. అబ్బా, నేను అన్నదానికి ఇది హట్ అయినట్టుంది. అదేదో జోక్గా అన్నాను, దానికే ఇలా అలుగుతారా? నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు. నీ మాట్లాడకే కదా నేను పడిపోయింది. ప్లీజ్ మాట్లాడు అని ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో భవ్య చేయి తీసుకుని ముద్దు పెట్టి, మాట్లాడు బేబీ అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం కూల్ అయ్యి మాట్లాడుతుంది భవ్య. విజు, ఇక్కడ ఆపు అంటుంది. ఎందుకు? ఇక్కడ చూడాల్సిన ప్లేస్ ఏముంది, రోడ్డు తప్ప అని బైక్ ఆపి అడుగుతాడు. నువ్వు దిగి ముందు అని తను దిగి మిర్చి బండి దగ్గరికి వెళ్తుంది. భవ్య వెనక్కి విజయ్ కూడా వెళ్తాడు. ఏంటివి అని బజ్జీలు చూస్తూ అడుగుతాడు. బజ్జీలు విజు, బజ్జీలు నాకు చాలా ఇష్టం, సూపర్గా ఉంటాయి. నువ్వు అక్కడ పెరిగావు కదా, నీకు ఇక్కడ ఫుడ్ అంతగా తెలీదు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటావు, అంత బాగుంటాయి అని వాటిని చూసి నాకు నోరు ఊరిపోతుంది అని పెదాలు చప్పరిస్తూ వాటి స్మెల్ పీలుస్తూ, అబ్బా తొందరగా ఇయ్యవయ్యా, నా నోట్లో ఊరిన నీళ్ళు బయటికి వచ్చేలా ఉన్నాయి అని అరుస్తుంటే విజయ్ నవ్వుతూ, ఎందుకంత ఆరాటం, ఆగు ఇస్తాడు. నీకేం తెలీదు విజు, వీటిని చూస్తే నేను ఆగలేను, నిద్రలో కూడా వీటి వాసన చూస్తే లేచి కూర్చుంటాను అని బజ్జీ ప్లేట్ తీసుకొని అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ఎవరూ లేకపోవటంతో విజు అక్కడ కూర్చుని తిందామని చెట్టు కింద టేబుల్ ఉంటే వెళ్ళి కూర్చొని ఒక బజ్జీ తీసుకుని ఒక ముక్క కొరికి, వావ్, బజ్జీని కనిపెట్టిన వాడికి సన్మానం చేసి వాడికి భజన చేసి సత్కారం కూడా చేయొచ్చు విజు అని వాటిని ఎంజాయ్ చేస్తూ తింటుంటే విజయ్ కూడా ప్లేట్లో బజ్జీని చూసి చూడటానికి బాగుంది, తిని చూద్దాం అని ఒక్క ముక్క కొరికాడు. అంతే, మిర్చి మంట నశాలానికి అంటింది. కారం కారం అని అరుస్తుంటే, ఏమైంది విజు, కారం ఇంత కారంగా ఉందేంటి అని నోటితో ఊదుతూ ఉంటాడు. పాపం అప్పటికే విజయ్ కళ్ళ వెంబటి నీళ్లు కారిపోతున్నాయి. మొహం అంతా ఎర్రగా అయిపోయింది. అయ్యో విజు, ఆగు, వాటర్ తెస్తా అని మొత్తం చూస్తుంది. కానీ ఎక్కడ వాటర్ కనిపించవు.
ఏం చేయాలో తెలియక చుట్టూ చూసి విజయ్ పెదాలు అందుకుంటుంది. భవ్య అలా చేస్తుందని తెలియక షాక్ అవుతాడు. కొద్దిసేపు తర్వాత విజయ్కి దూరం జరిగి, ఇప్పుడు ఓకేనా విజు అని ఎర్రగా అయి కందిపోయిన విజయ్ ఫేస్ చున్నీతో తుడుస్తూ, సారీ విజు, నీకు స్పైసీ అలవాట్లేదని తెలిసి అనవసరంగా నీకు ఇవి పెట్టాను అని కళ్ళ నిండా నీళ్ళతో అంటుంది. అరే బేబీ, ఏం కాలేదు, ఇప్పుడు ఎందుకు ఈ కన్నీళ్ళు అని భవ్య కళ్ళు తుడిచి, అయినా నువ్వు అన్నట్టు ఈ బజ్జీలు చేసిన వాడికి సన్మానం చేయాలి. ఈ బజ్జీ వల్ల ఈరోజు నా బేబీ తనంతట తానే నాకు ముద్దు పెట్టింది. ఇది చిన్న విషయం కాదు అని చిలిపిగా చూస్తూ అంటాడు. విజ్జు, నిన్ను ఏదో పాపం మంటతో బాధపడుతుంటే చూడలేక అలా చేశాను అంతే అని సిగ్గుతో మొహం చూపించుకోలేక పక్కకు తిరిగేస్తుంది. భవ్యని చూసి చిన్నగా నవ్వుకొని, ఇవి ఇంత స్పైసీ ఉంటే నువ్వెలా తినగలుగుతున్నావు? నీకు అవి అలవాట్లేవు కాబట్టి అలా అనిపిస్తుంది అంటుంది భవ్య. కానీ నాకు అలవాటే కదా, అక్కడున్నప్పుడు కూడా అక్క చేతి చేయించుకొని తినేదాన్ని. టేస్ట్ బాగుంది కానీ కారంగా ఉంది అని మళ్ళీ కొంచెం తింటుంటే, అరే మళ్ళీ ఎందుకు తింటున్నావు విజు? మళ్ళీ నాకు దొరుకుతుందని తింటున్నా అని భవ్యకి ఐ వింక్ చేస్తాడు. నీకు సిగ్గు లేదు, పద చీకటి అవుతుంది అని ఇంటికి స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత కట్ చేస్తే శ్రీ ఇంట్లో ఉండలేక రామకృష్ణతో ఆఫీస్కి వెళ్తాడు. మీ కంపెనీకి చాలా మంచి పేరుంది అంకుల్, చాలాసార్లు డాడీ చెప్పారు మీ కంపెనీ గురించి. హో అవునా, మరి నువ్వెందుకు మెడిసిన్ వైపు వెళ్ళావు శ్రీ? మీ డాడీ తర్వాత నెక్స్ట్ కంపెనీ బాధ్యత బిజినెస్ చూసుకోవటానికి ఎవరూ లేరు కదా, నువ్వు ఈ రూట్లో ఉంటే హ్యాపీగా చూసుకునేవాడివి అని కార్ పార్క్ చేస్తూ అంటాడు రామకృష్ణ. అయ్యో అంకుల్, ఈ విషయంలో నేను మా డాడీ చేత తిట్లు తినని రోజంటూ లేదు. కానీ నాకు మెడిసిన్ చదవాలని చిన్నప్పటి నుంచి ఆశ, అందుకే తీసుకున్నా అంటాడు. మీ డాడీకి కూడా ఉంటుంది కదా రేపు బిజినెస్ చూసుకోవటానికి ఎవరూ లేరు అని. హా అంకుల్, అందుకే చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు, కొంచెం బేసిక్స్ తెలుస్తాయి, రేపు టైం పడితే చూసుకునేలా అని వాళ్ళు రావాల్సిన ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ దిగి క్యాబిన్కి వెళ్తారు. రామకృష్ణతో పాటు వెళ్ళి వర్క్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నాకు చిన్న మీటింగ్ ఉంది, నీకు నచ్చితే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు శ్రీ. ఓకే వస్తాను అంకుల్ అని మీటింగ్ హాల్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి కొంతమంది ఉంటారు. ఏదో ప్రాజెక్టు గురించి అనుకొని అక్కడ సోఫా ఉంటే వెళ్ళి కూర్చొని మ్యాగజైన్ తిరిగేస్తుంటాడు. అప్పుడే టక్ టక్ అని హీల్ సౌండ్ వినిపించి తల తిప్పి చూస్తే గ్రీన్ చుడిదార్ వేసుకుని ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి బ్రేస్లెట్ వేసుకుని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వస్తున్న రియాని చూసి స్టన్ అవుతాడు. ఇదేంటి, ఇది నిజంగా వచ్చిందా లేదంటే నా భ్రమ అని ఆలోచిస్తుంటే, హాయ్ శ్రీ, నువ్వేంటిక్కడ అని రియా వాళ్ళ ఫాదర్ పలకరిస్తాడు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అని రియా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మరోవైపు రియాని చూస్తుంటాడు. మనసు ఎంత వద్దు అని వారించినా కళ్ళు అటే వెళ్తున్నాయి. ఏంటి ఈ చీముడు ముక్కు ఈరోజు ఇంత అందంగా ఉంది? అందంగా ఉందా లేకపోతే నా కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అనుకుంటాడు. రియా వాళ్ళ ఫాదర్ రామకృష్ణతో మాట్లాడి రియాని పరిచయం చేస్తుంటే, అయ్యో మీ అమ్మాయి నాకు తెలుసు. అవునా, రియా నీకెలా తెలుసు అంటాడు. అది అది డాడీ అని నసుకుతుంటే, మా కోడలికి పరిచయం, అందుకే మా ఇంటికి మొన్న వచ్చింది అని రామకృష్ణ చెప్తాడు. రియా కళ్ళతోనే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి, మీ ఫ్యామిలీ ఎంత మంచిది అంకుల్, కానీ నేను మీ ఫ్యామిలీని చాలా బాధ పెట్టాను, అయినా అదేం మనసులో పెట్టుకోకుండా నన్ను మంచిగా చూస్తున్నారు అని మనసులోనే తప్పు చేసినందుకు సారీ చెప్తుంది. రియాకి ఇప్పటి నుండే బిజినెస్ అలవాటు చేస్తున్నా, అందుకే ప్రతి మీటింగ్ తీసుకెళ్తున్నా. అమ్మ రియా, నీకు శ్రీ తెలుసు కదా, వెళ్ళెక్కడ కూర్చో అని అతని మీటింగ్ స్టార్ట్ అవుతాడు. రియా ఇక చేసేదేం లేక సోఫాలో కూర్చొని మీటింగ్ జరుగుతుంటే ప్రాజెక్టు గురించి వింటూ కూర్చుంది. శ్రీ తన వైపు చూస్తున్నట్టు అనిపించి శ్రీ వైపు చూసి, ఎందుకు నా వైపు చూస్తున్నావు అని చిరాగ్గా అంటుంది. నేనేం చూడలేదు, నువ్వే నా వైపు చూసావు అంటాడు శ్రీ. నువ్వెందుకు చూసావో అని చూశాను అంటుంది రియా. నేను చూశానని నీకెలా తెలుసు? నువ్వు నా వైపు చూసావు కాబట్టి నీకు తెలుసు అవునా అని కళ్ళెగరేస్తాడు. రియాని కన్ఫ్యూజ్ చేసేసరికి కోపం వచ్చి ఈ అని పళ్ళు కొరుకుతుంటే, నిన్న ఎవరో నన్ను పళ్ళు కొరకకు, పళ్ళు విరిగిపోతే చూడలేమని సలహాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళే పళ్ళు కొరుకుతున్నారు.
మరి వాళ్ళ పళ్ళు విరిగితే పర్లేదా అని నవ్వుతాడు. సచ్చినోడు అని నోట్లో తిట్టుకుంటూ పక్కన వాటర్ గ్లాస్ చూసి, దొరికింది, ఇప్పుడు నా చేతుల్లో అయిపోయావు అని సైడ్ స్మైల్తో శ్రీని చూస్తుంది. ప్రాజెక్ట్ వింటూ కనిపించాడు. ఇదే మంచి టైం అనుకొని మెల్లిగా వాటర్ గ్లాస్ తీసుకొని కొన్ని తాగి శ్రీ ప్యాంటు మధ్యలో పోసేస్తుంది. ఏం తెలియని అమాయకురాలలాగా వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన నిలబడుతుంది. శ్రీ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయటంతో ఏం తెలియలేదు. కానీ కొద్దిసేపటికి తడిగా అనిపించేసరికి ఏంటబ్బా అని చూసుకుంటాడు. మొత్తం మధ్యలో తడిసిపోయి ఉంటుంది. అలా ఎలా తడిసిపోయింది అని ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి రియా నవ్వుతూ కనిపిస్తుంది. ఓసిని, ఇది నీ పనా దయ్యం, ఇలా పోసావేంటే, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది. అది ఎలా తడిసింది అంటే సుస్సు పోసుకుంటే తడిచిపోయినట్టు కనిపిస్తుంది. కావాలనే రియా మధ్యలో పోస్తుంది. అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళ పిఏలలో కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు నిలబడి ఉండటంతో శ్రీ కనిపిస్తాడు వాళ్ళకి. శ్రీని చూసి వాళ్ళు నవ్వుతుంటే చాలా అనీజీగా అనిపిస్తుంటే రియాని కాల్ చేసేలా చూస్తూ, నీ పని తర్వాత చెప్తానే అని మ్యాక్సిన్ అడ్డుగా పెట్టుకొని మెల్లిగా బయటికి వెళ్ళి వాష్రూమ్లో డ్రయర్తో ఆరబెట్టుకుంటూ రియాని బండబూతులు తిట్టుకుంటాడు. అది డ్రై అయ్యాక ఎలాగూ మీటింగ్ అయిపోయి ఉంటుందని క్యాబిన్కి వెళ్తాడు. శ్రీ వెళ్ళేసరికి రియా వాళ్ళ ఫాదర్ రామకృష్ణతో మాట్లాడుతుంటే రియా మాత్రం ఇందాక శ్రీ అవస్థ గుర్తుకొచ్చి నవ్వుకుంటుంది. అది చూసిన రామకృష్ణ, ఏంటి రియా, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిచ్చి ముదిరినట్టుంది అంకుల్, అందుకే అలా చేస్తుంది. ఇక్కడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఫేమస్ అని విన్నాను, జాయిన్ చేద్దాం, లేకపోతే ఇంకా ముదురుతుంది అని రియా వైపు కచ్చిగా చూస్తూ అంటాడు. ఏంటి శ్రీ, మీ అల్లరి మర్చిపోలేదా? చిన్నప్పుడు ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు, ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు అయ్యాక కూడా పోట్లాడుతున్నారా అంటాడు రియా వాళ్ళ ఫాదర్. ప్రేమ ఉన్న వాళ్ళతోనే గొడవ పడతారంట అని రామకృష్ణ అంటాడు. దీని మీద ప్రేమ తొక్కేం కాదు అనుకుంటాడు శ్రీ. వీడి మీద ప్రేమ పెద్ద జోక్ ఇది అనుకుంటుంది రియా. శ్రీ, పద మన ఇంటికి లంచ్ చేద్దువు. పర్లేదు అంకుల్, అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే అని రియా వాళ్ళ ఫాదర్ అంటాడు. డాడీ, రాను అంటే ఎందుకు అతన్ని ఫోర్స్ చేయటం, రాకపోతే పోనీ అంటుంది రియా. రియా అని సీరియస్గా అనేసరికి రియా సైలెంట్ అయింది. అదేదో మామూలుగా అంది శ్రీ, అదేం పట్టించుకోకు, నువ్వు మాతో వస్తున్నావు అంతే, పద అని శ్రీని ఇంటికి తీసుకుని వెళ్తాడు రియా వాళ్ళ ఫాదర్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.